ఒక్కసారి ఈ సభల రెండవ కూడికలో పాలు పొందిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిన్న రాత్రి ప్రభు యొక్క మాట, ప్రభు మన కొరకు ఎప్పుడు లేచి ఉంటారని కీర్తనలో మరొక చోట ఉంటుంది. తన ప్రజలకు న్యాయమును అనుగ్రహించడానికి హుంకరించుచు ఆయన లేస్తారు అని. త్రాగుబోతూ మధ్యవశుడైన వాడు ఒకడు హుంకరించి లేచినట్లుగా శత్రువు మీద ప్రతీకారం తీర్చడానికి ప్రభువు లేస్తారు అని వాక్యంలో చక్కగా వ్రాయబడింది. వ్యక్తులు వేరైనా మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. జీవం గల దేవుని మాటలు ప్రకటించబడుతూ ఉన్నప్పుడే మీలో నూతన విశ్వాసంలో మరింతగా ఉజ్జీవింపబడేటట్లు ఎఫెసీ సంఘానికి పౌలు అంటారు, మీ విశ్వాస పరిమాణమును బట్టి కృప యొక్క తలాంతులు విస్తరిస్తాయని. ఈ విశ్వాసం ఎలా కలుగుతుందంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఇర్మియా అంటారు, నీ వాక్యం నాకు దొరికిన తోడనే నేను దాన్ని భుజించాను. ఆ వాక్యం నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తుందని. క్లుప్తంగా కొన్ని దేవుని మాటలు దైవపక్షంగా మీకు అందిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31 9వ వాక్యంలో, ఈ వాక్యంలో నడిపిస్తాను, ప్రార్థించుచూ ఉండగా నడిపిస్తాను, త్రొట్టిల్లకుండా నడిపిస్తాను, స్ట్రైట్ వేలో నడిపిస్తాను, నీళ్ల కాలువల యొద్దకి నడిపిస్తాను. ఇవన్నీ దేవుని ద్వారా మనం పొందాలి అంటే ప్రార్థించుచూ ఉండగా. ప్రార్థన అనేది కంటిన్యూయల్ ఎక్స్పీరియన్స్. కొంతమంది అవసరం కోసం ప్రార్థన చేస్తారు, కొంతమంది అనవసరంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది సబ్జెక్ట్ ఏమిటో తెలియకుండా ప్రార్థన చేస్తారు, మరి కొంతమంది ఆనవాయితీగా ప్రార్థన చేస్తారు, కొంతమంది టైం పెట్టుకొని ప్రార్థన చేస్తారు. మొత్తం మీద కష్టం మీదైనా బాధ మీదైనా, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మొత్తం మీద ప్రార్థన అనేది యాజ్ ఎ క్రిస్టియన్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపేణ ప్రార్థన చేస్తారు. మంచిదే. ప్రార్థించుచూ ఉండగా ప్రార్థన అనేది నిరవధికంగా, నిరాటంకంగా కొనసాగించబడాల్సిన ఒక అంశం. ప్రార్థన అనేది ప్రభు దగ్గరికి మనం వెళ్ళడానికి వారధి లాంటిది. ఈ ప్రార్థన అనే వారధి లేకుండా అక్కడికి వెళ్ళి చేరడం అనేది అసాధ్యం. యేసయ్య మాటల్లోని చెప్పాలంటే, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట శక్తి గలవారై మీరు నిలవబడు నిమిత్తం ప్రార్థన. ప్రార్థన అనేది ఆత్మీయుల జీవితంలో నిరాటంకంగా, నిరవధికంగా, తెగకుండా కొనసాగించబడాల్సిన ఒక అనుభవం. వాక్యంలో దేవుడే అంటారు, వారు ప్రార్థించుచూ ఉండగా నేను వాళ్ళని నడిపిస్తాను. తల్లిదండ్రులు పిల్లల్ని నడిపిస్తారు. వాడు తడబడి అడుగులు వేస్తున్నంతకాలం
వాడు నడవగలిగిన స్టామినా వాడికి వచ్చాక వాడిని వదిలిపెట్టేస్తారు. మనతో ఉన్నవాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు మనల్ని ఎంతవరకు నడిపిస్తారంటే కొంతవరకు, కాస్త దూరం నడిపిస్తారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే, ఎవరి దారి వారిదే. ఈ అమెరికాలో చెప్పాలంటే 11-12 ఏళ్ల తర్వాత పిల్లల పాటికి పిల్లలు వాళ్ళ ఇష్టం, తల్లిదండ్రుల పాటికి తల్లులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడవచ్చు అని క్రొత్త చట్టాలు, శాసనాలు మీకు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రార్థించు ఉండగా నేను వాళ్ళని నడిపిస్తాను. నడిపించడం అంటే ఇదిగో ఈ అడుగులు వేస్తూ నడవడం అని కాదు, కానీ హోల్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం అంతటినీ ఒక మోసలాగా చేరిస్తే దాన్ని నడిపింపు అంటారు. నడిపింపు అని అంటారు. నా దేవుని ప్రియులారా, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అంశం లేకుండా, బైబిల్లో మన పితరులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయాలంటే అంశం ఉండాలి, గురి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఇద్దరుగా కూడాలి. చాలా అంశాలు ఉన్నాయి ప్రార్థన గురించి. ఒక చిన్న మాట చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇలాగే పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఎవరో చిన్న స్లిప్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. మన సంఘ పెద్ద ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు కదండి, ఇంకొక అరగంట కంటే ఎక్కువ బ్రతకరట, వాళ్ళు ప్రార్థన చేయమని కోరుకున్నారు, మీరు వచ్చి ప్రార్థన చేయాలట అని చిన్న స్లిప్పు. వెంటనే ఆ పాస్టర్ గారు ఇంకో 2-3 పాయింట్లు ఉన్నట్టున్నాయి ఆపేసి, ఇలా వెళుతున్నాను, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మంటే 10 మంది కలిసి వెళ్ళారు. ఆల్మోస్ట్ ఆ విశ్వాస పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక ఆ ఐసీయూలో అతని ముక్కులు, వైర్లు ఎక్కడ పడితే అక్కడ వైర్లు, ఆక్సిజన్ సిలిండరు, సెలైన్లు అన్నీ పెట్టున్నా. ప్రాణం పైనే పోతా ఉంది. ఆయన అంటున్నాడు, ఎవరిని గుర్తుపట్టట్లేదు. మొత్తం మీద పాస్టర్ గారితో పాటు 80 మంది లోనికి వెళ్ళారు. పాస్టర్ గారు అన్నారు, చిన్న ప్రార్థన చేసి మనం వెళ్ళిపోదాం, పరిస్థితి బాగాలేదనేసరికి ప్రక్కనున్న ఒక అతను, పాస్టర్ గారు నేను చేసిన తర్వాత మీరు చేస్తారా, మీరు చేసిన తర్వాత నన్ను చేయమంటారా అని అడిగాడు. తెలుగులో సామెత ఉంది, పిల్లికేమో చెలగాటం, ఎలక్కేమో ప్రాణ సంకటం. అక్కడ ఆ పేషెంట్ ఏమో ప్రాణం పైనే పోతుంది. అప్పుడు ఇతను అంటారు, నేను చేశాక మీరు చేస్తారు, మీరు చేశాక నన్ను చేయమంటారా అన్నారు. పాస్టర్ గారు మహాసాత్వికుడు అనుకుంటాను, తగలాడన్నాడు. మరి ఏం చేస్తారు అక్కడ? ఆర్గ్యుమెంట్ బాగోదు కదండి. ఇక అతను ప్రారంభ మాటే, భూమి ఆకాశాలు సృష్టించిన గొప్ప దేవా, శూన్యములో సృష్టిని కలిగించిన వాడా, శూన్యములో సూర్యచంద్ర నక్షత్రాదులను వ్రేలగట్టినవాడా, ఆకాశములో నీటిని మేఘాల మీద మూటగట్టినవాడా అని స్టార్ట్ చేసి మా సంఘ పెద్ద దేవుని ప్రభు ఆయన వదిలేసి, ఆయన సంగతి కాదు, ఇదిగో ఈ ఐసీయూలో చాలామంది ఉన్నారు నాయన, వాళ్ళందరూ బాగు చేయ ప్రభు. అదిగో అక్కడ ప్రసవించే వార్డు ఒకటి ఉంది, వాళ్ళందరికీ సుఖప్రసవాలు ఇచ్చేసాయి అని ఇక చిన్నపిల్లల వార్డు సంగతి ఎత్తాడు. ఆ వార్డు సంగతి ఇక అక్కడ స్టార్ట్ అయింది, ఆ హాస్పిటల్లో స్టార్ట్ అయింది ప్రార్థన. హైదరాబాద్లో ఉన్న నిమ్స్ ప్రభు, నీలోఫర్ ప్రభు, ఢిల్లీలో ఉన్న డిమ్స్, కలకత్తాలో ఉన్న కిమ్స్, బొంబాయిలో ఉన్న బిమ్స్, అందరిని బాగు చేయ ప్రభు, అందరిని బాగు చేయ. అదిగో ఆఫ్రికా ఖండంలో ఎబోలా వచ్చిందంట, వాళ్ళందరినీ బాగు చేయను. ఆస్ట్రేలియాలో కొత్త జబ్బు ఏదో రాబోతుంది, వాళ్ళు కూడా బాగు చేయ ప్రభా. జర్మనీ వాళ్ళు కూడా తక్కువ తిన్నారు ప్రభు, వాళ్ళని కూడా పోతే హిట్లర్ వాడు తప్పు వదిలే, వాళ్ళని కూడా బాగు చేయ ప్రభు. రష్యా వాళ్ళని బాగు చేయ ప్రభు. చేసి ఈ చిన్న మనవులు ప్రభు పేరట వేరుకొనుచున్నాము తండ్రి అన్నాడు. ఎవరు ఆమెనల్లా. వెంటనే వీళ్ళని అడిగాడు, వాట్ హ్యాపెన్? వాళ్ళు అన్నారు, పేషెంట్కి తెల్ల ముసుకేస్తున్నారు. అప్పటికే ఎప్పుడు జరిగింది ఇట్లాగా? ప్రార్థన ప్రారంభించగానే మా సంఘ పెద్ద దేవుంది ప్రభు అన్నవే, అప్పుడే చచ్చాడు. మరి నన్ను ఆపచ్చు కదా మీరు, ఎక్కడ ఆపుతావు? నువ్వేమో నాన్ స్టాప్ టికెట్ తీసుకున్నావు, ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళావు, ఆస్ట్రేలియా నుంచి జర్మనీ వెళ్ళావు, జర్మనీ నుంచి అమెరికాకి వెళ్ళావు, ఎక్కడ ఆపుతావు నిన్ను? మరి ఈ చిన్న మనవులు ఏ ప్రభు పేరట వేడుకుంటున్నానన్నాడు. అర్థం లేని ప్రార్థన. కొంతమంది ప్రభు బాధపడతారేమోనని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయాలి అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దైవ ప్రసన్నత మనల్ని ఆవరించాలి అంటే
ఏదో కళ్ళు మూసుకుని ప్రభా నాయన అదిగో ప్రభా వెళ్తున్నాం ప్రభా కాపాడుకో చూసుకున్న ఆయన అని ఇది క్యాజువల్ సందర్భానుసారంగా 2 ముక్కల్లో ప్రార్థన చేసుకుని వెళ్ళడం మంచిదే. బట్ ఫుల్నెస్ ఆఫ్ ప్రెజెన్స్, దైవ సన్నిధి పరిపూర్ణంగా మనం అనుభవించాలి అంటే మన చుట్టూ ఒక సర్కిల్ పరిభ్రమించి ఉంటుంది. మన చుట్టూ శరీర సంబంధమైన ఒక సర్కిల్ ఒకటి ఉంటుంది. ఆ సర్కిల్ దాటితేనే స్పిరిచువల్ డైమెన్షన్లోకి వెళతాం. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. మన చుట్టూ కొన్ని పరిస్థితులు వినబడుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకు తెలియకుండా వెళ్ళిపోయే ఆ సెన్స్లోకి వెళ్ళిపోవాలి. అంతరిక్షం ఉందంటే ఇక్కడ కూర్చొని అక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలంటే కష్టం. ఇక్కడున్న మనం అంతరిక్షంలోకి వెళ్ళాలి. ఈ భూకక్షలో నుంచి అంతరిక్ష కక్షలోకి వెళ్ళాలంటే మధ్యలో భూమధ్య రేఖ అని ఒకటి ఉంటుంది. ఆ భూమధ్య రేఖ దాటేటప్పుడు రాకెట్ ఇంజిన్ హై పవర్తో మండిస్తాడు. ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మల సమూహాలను ఛేదించి మన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళి చేరాలి అంటే ఆత్మలో మండుచూ ప్రార్థన చేయాలి. మీకు ఎంతమందికి ఈ మాటలు తెలుసో తెలియదు, నాకు తెలియదు. భూకక్షలో నుంచి అంతరిక్ష కక్షలోకి వెళ్ళాలంటే మధ్యలో ఒక సర్కిల్ ఒకటి ఉంటుంది, భూమధ్య రేఖని. దాన్ని దాటాలి ర్యాకెట్. దాన్ని దాటాలంటే మండించాలి. అక్కడికి వెళితే కానీ ఆ సంగతులు అర్థం కావు. మనం కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో నింపబడి ప్రభు ఆత్మ మన ఆత్మ సింక్ అవ్వాలి, ఆ మమేకం అవ్వాలంటే ఆత్మతో ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు. అమ్మాయి తాలింపు మాడిపోతుంది దించు, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు. రే మీ నాన్న వచ్చారు స్నానాన్ని నిలబెట్టరు గాడిద, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఆ కక్ష దాట్లా. ఆత్మీయ కక్షలోకి వెళ్ళిపోతే తాలింపు మాడిపోయినా మనకు వాసన రాదు. వాళ్ళ నాన్నగారు వచ్చి తలుపులు బద్దలు కొడుతున్నా మనకు అర్థం కాదు. ఆ స్పిరిట్ దేవునికి స్తోత్రం. వారు ప్రార్థించుచూ ఉండగా నేను వాళ్ళని నడిపిస్తాను. ముచ్చటగా ఒక 3 మాటలు సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. మొదటి మాట యెషయా గ్రంథం 42. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యం. ఐజయా 42:16. వారు ఎరగని మార్గమున, వాళ్ళకి తెలిసిన మార్గమైనా వాళ్ళు గుడ్డోళ్ళు కదా. తెలిసిన మార్గంలో 100 సార్లు తిప్పినాడికి ఏమర్థమవుతుంది గుడ్డోడికి. వారు ఎరగని మార్గమున గుడ్డి వాళ్ళని తీసుకొస్తాను, వారు ఎరగని త్రోవలలో వాళ్ళని నేను నడిపిస్తాను. వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలు చక్కగా చేస్తాను. నేను వాళ్ళని విడవకుండా ఈ కార్యాన్ని చేస్తాను. తలల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఎరగని మార్గం, క్రొత్త మార్గం, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని మార్గం. ఇక్కడికి వచ్చిన మీ అందరిది ఇదే పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు, ఏమీ చేసిన వాళ్ళు కాదు, ఇక్కడ ఏముంటుందో తెలియని పరిస్థితి. ఈ అమెరికాకి రావడానికి కాన్సులేట్లో వీసా కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాం. వీసాకి నాకు ముందు ఒక కుర్రోడు ఉన్నాడు, చదువుకునే కుర్రోడు. దొరాడిగాడు ఎక్కడికి వెళ్తున్నావు అని. పలానా యూనివర్సిటీకి వెళుతున్నానండి. ఆ యూనివర్సిటీలో 1960లో సంభవం జరిగింది, హిస్టారికల్ సంభవం ఒకటి జరిగింది. ఏంటో చెప్పన్నాడు. తెలియదు సార్ అన్నాడు. పాస్పోర్ట్ మొహం మీద కొట్టి తెలుసుకొని రాపో వచ్చే సంవత్సరం అన్నాడు. తెలుసుకోటాకే వెళుతున్నానండి నేను అన్నాడు. వాడు ఇంకొంచెం వెటకారంగా, ఎటు వాడు ఇవ్వడని తెలిసి. దొర అంటాడు, ఇంటర్వ్యూ చేసేవాడు, ఒక యూనివర్సిటీకి వెళుతున్నాం. ఆ యూనివర్సిటీ పుట్టు పూర్వోత్తరాలన్నీ నెట్లో పెట్టుంటారుగా. అది మంచిదా చెడ్డదా, ఎప్పుడు స్థాపించారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఫీడ్బ్యాక్ అందులో ఉంటుందిగా. 1960లో పలానా సంగతి జరిగింది అక్కడ. అమెరికాకి ఏదో 60 కాదు, అది ఏదో యుద్ధం వస్తే ఆ టైంలో ఈ స్టూడెంట్లను కూడా తీసుకెళ్ళి యుద్ధంలో వాడారట, కొంతమంది చనిపోయారట. అది ఆ కాలేజీకి ఉన్న ఒక బ్యాడ్ ఇంప్రెషన్. అది తెలుసుకోకుండా నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంట్రా? వెళ్ళు, అది తెలుసుకొని ఉండాలిగా నువ్వు అక్కడ. నా దేవుని ప్రియులారా, ఇక్కడ వాక్యం అంటుంది ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని మార్గం, తెలియని మార్గం. సౌండ్ తగ్గించండి, నేనే పెద్దగా మాట్లాడతాను. ఎరగని మార్గం,
అక్కడ ఎవరున్నారో తెలియని మార్గం. నేను వాళ్ళని నడిపిస్తాను. వాళ్ళ ఎదుట చీకటి ఉందనుకోండి, దాన్ని వెలుగుగా మారుస్తాను. వంకరగా ఉందనుకోండి, స్ట్రైట్గా మారుస్తాను. నేను పిలిచాను గనుక, నేను చెప్తున్నాను గనుక ఈ కార్యం నేను చేస్తాను. కీర్తనలో మాట ఉంటుంది, యెహోవా పరిశుద్ధులను విడువక నడిపిస్తారట. అందరినీ చేయబట్టుకొని నడిపించరు. ఒక చోట యోబు అంటారు, నా అంతట నేను ఆయన చేతిని వదిలిన ఎడల యెహోవా నన్ను ఎట్లు నడిపించును. వాస్తవమే, ఆయన మనల్ని చేతిని పట్టుకొని నడిపిస్తానంటారు. అక్కర్లేదు, వదలవయ్యా మా కాళ్ళు వచ్చి మేము నడుస్తామంటే బలవంతంగా నడిపించరు ఆయన. భక్తి అనేది బలవంతంగా చేసేది కాదు, హృదయపూర్వకంగా అనుసరించేది భక్తి. దయచేసి అందరు దేవుని స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తండి. ఇదే బలవంతం అంటే. ఇదే బలవంతం అంటే. మాట బయలుదేరుతూ ఉన్నప్పుడే మీలో ఒక ఉత్సాహం కలగాలి. వాక్యం మిమ్మల్ని ఉత్తేజపరిచినప్పుడే, ఆంటీ చూడండి, మా ఆంటీ కృపమ్మ ఆంటీ చూడండి, హల్లెలూయా అంటూనే ఉంటారు. ఆ వాక్యం మేము అట్లా నడిపించేసాం. మరి మా సంఘాలను అట్లా ఫీడ్ చేసేసారు సేవకులందరూ కలిసి. అలా మీలో ఒక నూతన ఉత్సాహం. వారు ఎరగని మార్గం, తెలియని మార్గం. 3 మాటలు చెప్పాలంటే, అబ్రహాముతో దేవుడు అన్నారు, అబ్రహాముకి ఒక సత్యాన్వేషణ. మనం మట్టి తెచ్చాం, మన కాళ్ళతో అడుసు తొక్కాం, బంకమట్టిని చేసాం, బొమ్మను చేసాం, రంగులు అద్దాం, ఊరూరా బొమ్మలు అంటే ప్రజలు కొంటున్నారు, వాటికి దండాలు దశకాలు పెడుతున్నారు. నిజమైన దేవుడు ఉన్నాడా? చిచి, అట్లా అనకూడదు. నిజమైన దేవుడు లేకపోతే ఇవన్నీ అట్లా కలుగుతాయి. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ సృష్టి ఎలా కలిగి ఉంటుంది? అయితే ఆయన మాట్లాడతారా? మన సాధక బాధలు ఆయనకి అర్థమవుతాయా అంటే మనలాంటి వాళ్ళ దగ్గర కూడా ఆయన వచ్చి ఇట్లా సత్యాన్వేషణ. కొంతమందికి సత్యాన్వేషణ ఉండదు, మూర్ఖత్వం. దేవుడింటో చూపెట్టండి, మేమందరం దిగేస్తాం. ఎక్కడ దిగేది? మతంలో కంట. క్రైస్తవ్యం మతం కాదురా మూర్ఖుడా, మంచి మార్గం. దేవుడింటో చూపెట్టండి, మేము దిగేస్తాం. యేసన్న గారు ఇలాగే వాక్యం చెప్పి స్టేజ్ దిగిన వెంటనే 50 మంది కుర్రోళ్ళు మతము అని మదం ఎక్కి చూపెట్టండి, మేము దిగుతాం మతంలోకి అన్నారట. యేసన్న గారు ఏం అర్థం కాలేదట. నాన్న, దేవుడు అదో ప్రసంగాలు వద్దు, దేవుడిని చూపెట్టి మేము మతంలో దిగుతాం. యేసన్న గారు అన్నారట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు. ఇదే ప్రసంగాలు వద్దు మాకు. ప్రభువా, ఈ ఊరకుక్కలాగా పడ్డారు, వీళ్ళకి ఏం చెప్పాలి ప్రభువా అంటుంటే ప్రభువు చెప్పారట, బుద్ధి లేనోడు దేవుడు లేడని అంటాడు. అప్పుడు బుర్రలో గుజ్జు లేనోళ్ళు వీళ్ళందరూ. వెంటనే యేసన్న గారు అన్నారట, వాళ్ళలో ఒకరిని పిలిచి, వీడి తలకాయలో మెదడు లేదు అన్నారు. లేకపోవడం ఏంటంటే, మెదడు లేకపోతే మేము ఎలా బతుకుతాం? ఉంటే చూపెట్టండి, నేను నమ్ముతా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అయ్యా, వాక్యములు ఏమనుందంటే, బుర్రలో గుజ్జు లేనోడు దేవుడు లేడు అని అంటాడు, తలకాయలో మెదడు లేనోడు, బుద్ధి లేనోడు దేవుడు లేడు అని. మీరందరూ ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు కనుక మీ అందరిలో గుజ్జు లేదు బుర్రలో. అందరి సంగతి వీడికి చూపెట్టండి సార్, నేను నమ్ముతా. నీకు దండం నాయన, నీకు మెదడు చూపెట్టండి, బుర్ర బద్దలు కొట్టాలి, దేవుడు ఉన్నాళ్ళు మేము వెళ్తున్నామని. ప్రతి వాడికి తెలుసు, ప్రతి ఒక్కరు ఒక సెన్స్ ఉంటుంది. ఆ మధ్య నాస్తికులు దేవుడు అంటే అస్సలు నమ్మలోళ్ళు నాస్తిక మహాసభలు పెట్టారు, మనం పెట్టినట్టే. 3 రోజులు మహాసభలు అయిపోయినాయి వాళ్ళవి. ఇటేమో యేసన్న గారి మీటింగులు, హోసన్న స్వార్థ స్వస్థత మహాసభలు ఆ పొలాల్లో నిడుబ్రోల దగ్గర. ఇక్కడేమో నాస్తిక మహాసభలు జరిగాయి. మొత్తం మీద రాత్రి మీటింగ్లు అయిపోయిన తర్వాత 25 ఏళ్ల క్రితం యేసన్న గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు. అక్కడికి లారీ ఎక్కి గుంటూరు వెళ్ళాలి. సరదాగా యేసన్న గారు అన్నారంట, ఏంటి సార్ ఎట్లా జరిగాయి మీ నాస్తిక మహాసభలు? అతను అంటాడంట, దేవుడు దేవులు బాగా జరిగాయండి, మేము అట్లా అనుకోలేదు కానీ చాలా బాగా జరిగాయండి. ప్రతి ఒక్కడికి సెన్స్ ఉంటుంది, దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాముకి ఓ సత్యాన్వేషణ. దేవుడు మాట్లాడతారా? మనలాంటి వాళ్ళ మన బాధలు ఆయనకి అర్థమవుతాయా? అనుకోవడం ఆలస్యం. ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అబ్రామా, మా నాన్నగారి స్వరం కాదు, మా బాబాయ్ స్వరం కాదు, ఎవరి స్వరం ఇది? నేనే. చెప్పండి.
ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నిన్ను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. థ్యాంక్స్ అండి, అట్లా అనుకోలేదు మీరు, చాలా థ్యాంక్స్ అండి. అయితే ఒకటి, తండ్రి ఇంటిని స్వదేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపో. మొదటి మీట్ అది వాళ్ళిద్దరికి, దేవునికి అబ్రహాముకి మొదటి కలయికలోనే దేవుడు చెప్తున్నారు, ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళరా అన్నాడు. అబ్రహాము ప్రత్యామ్నాయ మార్గం చెప్పచ్చు, ఏమండి అక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఆకాశ నక్షత్ర వలయాలు, ఇసుక రేణువుల వల్ల అంత వద్దు, కానీ మా పేటలోనే ఉంటా, కూర్చుంత ఆశీర్వదించు. మా వాళ్ళందరూ మతంలో దిగుతారండి. అక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత మీరు ఎంత ఆశీర్వదించి ప్రయోజనం ఏంది మా వాళ్ళకి ఎలా తెలుస్తా చెప్పండి. అందుకని మా పేటలోనే ఉంటానండి. సరే, అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎన్నాళ్ళు ఉండాలో తెలీదు, అక్కడ ఏం చెయ్యాలో తెలీదు, తిరుగు ప్రయాణం ఎప్పుడో తెలీదు, ఏవీ తెలీదు. ఎరగని మార్గం, క్రొత్త మార్గం. నా దేవుని ప్రియులారా, ప్రభువు నడిపించే మార్గాల్లో ఎయిదర్ ఫ్యామిలీ ప్రాబ్లం, ఎయిదర్ ఫినాన్స్, ఎయిదర్ ఫ్యామిన్, ఎయిదర్ ఫెస్టిలెన్స్. కొంతమందికి దేవుని చిత్తం కాదని అనుకుంటూ ఉంటారు. దేవుడు నడిపించే మార్గాలలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే పేతురు అంటారు, దైవ చిత్తానుసారముగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు దుఃఖాన్ని కలుగు చేస్తారు. రక్షణార్థమైన మారు మనసు దుఃఖాన్ని, నా దేవుని ప్రియులు, అది కొంతమంది తెలియదు. బంకమట్టి పట్టుకుంటే బంగారు అయిపోయింది. ప్రభు చిత్తం ఇదే. ఏదైనా ఆవగింజంత అనర్థం జరిగిందో నెత్తి మీద గొడ్డేసుకొని, ఎందుకిలా జరిగింది. వారు ఎరగని మార్గాల్లో ప్రభు నడిపించేటప్పుడు సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. దేవుడే చెప్పారు, అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళి అక్కడికి శారమ్మని ఎత్తుకెళ్ళిపోయారు. లోతుగా లేడు, వాడి పేరు లోతే కానీ ఆత్మీయ జీవితంలో లోతు లేని లోతువాడు. బాబాయ్, ప్రభువే వెళ్ళమన్నారా మిమ్మల్ని ఎక్కడికి, ఈ ఐగుప్తుకి? ప్రభువే చెప్పాడురా. ప్రభు చెప్తే ఆంటీని, పిన్ని నాడు ఎత్తుకెళ్ళిపోయాడు బాబాయ్. అసలు రాకూడదు కదా ఇలాంటి సమస్యలు. వీళ్ళు యుద్ధం చేద్దాం పదా. వీడికి ఆవేశం ఎక్కువ. అరే ఇది ఫ్యామిలీ మ్యాటరా, రోడ్డు ఎక్కకూడదురా, బజార్ ఎక్కకూడదురా ఫ్యామిలీ మ్యాటర్ కంటే. అప్పుడు నన్ను మమ్మల్ని సొదమ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే వచ్చి యుద్ధం చేసావుగా. నీది పర్సనల్ ప్రాబ్లం, నీది పబ్లిక్ ప్రాబ్లం రా, ఇది పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లం. ఏదైతే అండి బాబా, వెళ్ళి యుద్ధం చేద్దాం పద. ప్రియులారా, అది గ్రహించాలి. 2, గెరారు వెళ్ళమన్నారు దేవుడు అబ్రహాముని. గెరారులో భయంకరమైన కరువు. ప్రక్కనే లోతు వచ్చి అడుగుతాడు, బాబాయ్ గెరారు ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నారా, మీరు వచ్చారా? దేవుడే చెప్పాడురా. వినాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిన్ ఉంటుంది, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కరువు ఉంటుంది, తెగులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి మధ్యలో విశ్వాసం. అబ్రహాము దేవుని దగ్గర డిమాండ్ చేయొచ్చు. మీరే బలవంతంగా నన్ను రప్పించారు తండ్రి ఇంటిని వదిలిపెట్టమని. మీ మాటకి జవదాటకుండా నేను వచ్చాను. ఎందుకా నన్ను పిలిచింది ఇక్కడికి? మాట్లాడలేదు పొరపాటున. ఆత్మీయులు ఇవి గ్రహించాలి. సరే, అబ్రహాం సంగతి వదిలిపెట్టండి. అండ్ ఇశ్రాయేలీల సంగతి కూడా మనం 430 సంవత్సరాల ఐగుప్తులో నుంచి తర్వాత బయలుదేరి కొత్త మార్గాల్లో వెళ్ళి వాళ్ళ సంగతి కూడా విడిచిపెట్టండి. యాకోబుని ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. యాకోబుకి మేబీ 50 ఏళ్ల వయసు, 50 సంవత్సరాల బ్రహ్మచారి. ఏషావుకు పెళ్ళైనప్పుడు 40 ఏళ్ళు. అప్పటికే 2-3 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. 50 ఏళ్ల వయసు ఉంటుంది యాకోబుకి. అయినా బ్రహ్మచారిగానే ఉన్నారు. తల్లిదండ్రులు అన్నారు, ఒరే బెండకాయ ముదిరినా, వయసు ముదిరినా దేనికి పనికి రాకుండా పోతావు. నా మాట విని మీ మేనమామ ఇంటికి వెళ్ళి ఎవరినో ఒక దాన్ని పెళ్లి చేసుకుని బాగుపడరా, సంసారం చేసుకోరా, ముదిరిపోతున్నావురా అని చెప్పి దండం పెట్టారు. యాకోబు అన్నాడు, అక్కడికి నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు కదమ్మా, నాకు అక్కడ ఎవరు తెలియదు, నా మాట వినరా. ఇక్కడ ఉంటే మీ ఏషావు నిన్ను చంపేస్తాను, నా మాట విని బయలుదేరి వెళ్ళు. సరిగ్గా మేబీ 45 to 50 సంవత్సరాల వయసులో బ్రహ్మచారిగా చేతి కర్ర మాత్రమే తీసుకుని రేవు దాటి వెళ్ళిపోయాడు. వెళుతున్న మొదటి రాత్రి ప్రభు దేవుడు చెప్పారు, జేకబ్ నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవను, ఎడపాను.
దేవుడు అన్నారు, నువ్వు పడుకుని ఈ చోటు నీ సంతానానికి ఇస్తాను, నిన్ను అట్లా ఆశీర్వదిస్తాను, ఇట్లా ఆశీర్వదిస్తాను, ఎన్నెన్నో చెప్పారు. యాకోబు ఒకటే అడిగారు, నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను నడిపించి వేసుకోవడానికి మంచి బట్టలు, మంచి ఇల్లు, 3 పూట్ల 3 బర్గర్లు నాకు ఇస్తే చక్కగా దశంభాగం ఇచ్చి మందిరం కట్టుకుంటాను ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. ప్రియులారా, కనీసం వాళ్ళ మామెవరో తెలియదు, అక్కడ ఏం చేయాలో తెలియదు. ఏ రోజు ఇంటిని వదిలిపెట్టి బయట అడుగుపెట్టిన వాడు కాదు జేకబ్. ఏషావు వేటగాడు, యాకోబు మోసగాడు. ఏషావు దేశదిమ్మరి, యాకోబు గుడార నివాసి. విధిలేని పరిస్థితుల్లో బయలుదేరాడు. గొర్రెల కాపురులను అడిగాడు, ఏమండి ఇక్కడ లాబాను అంటే ఎవరిక్కడ? లాబానికి నీకేంట్రా సంబంధం అంటే, మా అమ్మగారు వాళ్ళ అన్నండి ఆయన. నిన్ను ఎప్పుడు చూడలేదు ఈ ప్రాంతంలో, కొత్తగా వచ్చానండి. ఎందుకు? గతిలేక. అక్కడుంటే మానవ చంపేస్తానండి. ఆయన గారు రాలేదు కానీ అదుగో మేడి పండు చూడ మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడ బ్యాక్టీరియా ఉండును. అదుగో వాళ్ళ అమ్మాయి రాహేలు, అదిగో వాళ్ళ అమ్మాయి అమ్మాయి. యాకోబు పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకున్న వెంటనే చెప్పుతో కొట్టాలి. ఎవడరా నువ్వు? ఈ అమ్మాయి కోఆపరేట్ చేసింది. అట్లా కాదు సమస్యలు వచ్చేది. ఇప్పుడు యాకోబుకి రాహేలుకి పరిచయం లేదు, యాకోబుకి లాబానికి పరిచయం లేదు. కొత్త ప్రాంతం దగ్గరకు వచ్చి వివరాలు ఏవీ చెప్పకుండా గట్టిగా పట్టుకొని మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఎవడరా నువ్వు? మీకు భావన అవుతాను. సరే వెళదాం పద. మీకు ఈ చరిత్ర అంతా తెలుసు. 20 సంవత్సరాలు జేకబ్ పద్దనరాములో ఉన్నాడు. 20 సంవత్సరాల్లో వాళ్ళ మేనవ మహా కఠినాత్ముడు. వచ్చి రాకమునిపే యాకోబుతో ఒకే మాట చెప్పాడు, అబ్బాయి ఒత్తకే కూర్చుంటే నేను ఇక్కడ అన్నం పెట్టను. మా అమ్మాయి సంగతి తెలుసుగా, మా అమ్మాయి లాంటి అందగత్తి ప్రపంచంలో పుట్టలేదని ఉంది. అయినా దానికి కూడా 3 మందలు కొనిపెట్టి మేపమన్నా. మా కూతురికే ఈ ట్రీట్మెంట్ అయితే నీకు ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది రై అని చెప్పాడు. కొత్త వ్యాపారం, కొత్త ప్రాంతం, కొత్త పరిచయాలు, కొత్త మనుషులు, కొత్త నేటివిటీ, వీటన్నింటి మధ్యలో 20 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు. వాళ్ళ మామ జీతాలు మార్చమంటే జీతాలు మార్చకుండా వేదన పెట్టాడు. బావమర్దులతో పోరాడాడు. ఓ ప్రక్కన భార్యలు, ఓ ప్రక్కన కుటుంబ సమస్యలు, ఓ ప్రక్కన బావమర్దులతో, ఓ ప్రక్కన ఈ 20 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు. ఒకనొక రోజున వాళ్ళ మామతో దెబ్బలాడుతుంటాడు, ఎల్లకాలం నీకు సంపాదించి పెట్టడమేనా? నా భార్య పిల్లల కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? నీకు కొలువు చేయడానికే నేను ఇక్కడికి వచ్చింది. మొత్తం మీద దెబ్బలాడి 20 ఏళ్ల తర్వాత సమస్తాన్ని పోగు చేసుకొని వస్తూ ఎబ్బోకు రేవు దాటేసి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు భార్య పిల్లలందరితో చెప్తాడు, ఇదిగో నా శ్రమ దినమందు నాకు ఉత్తరం ఇచ్చి నేను వచ్చిన మార్గం అంతట్లో నన్ను నడిపించిన నా దేవుని మందిరానికి మనం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళిన జేకబ్, చేతి కర్రతో మాత్రమే రేవు దాటి వెళ్ళిన జేకబ్ 20 సంవత్సరాలలో విస్తారమైన ఆస్తిని, సంపదని ఇవన్నీ పోగు చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. వీటన్నిటికీ ప్రబలమైన కారణం యేసన్న గారు ఒక చిన్న చిట్కా చెప్తూ ఉంటాడు. యాకోబు బయలుదేరి వెళ్ళేటప్పుడు చేతి కర్రని అంత ఫ్యాబ్రికేట్ చేసి రాసింది బైబిల్లో. చేతి కర్రతో పాటు సంచి ఉంటే రాస్తారు కదా, చేతి కర్రతో పాటు జత బట్టలుంటే రాస్తారు కదా. కానీ ఇన్విజిబుల్. యాకోబు వెళ్ళేటప్పుడు జేబులో నూనె, తైలం తన జేబులో పెట్టుకు వెళ్ళినట్లుగా ఉంది. నా దేవుని ప్రియులారా, 28వ అధ్యాయంలో మనం గమనిస్తే బేతేలులో ఉదయాన్నే లేచి ఒక రాతిని స్తంభముగా నిలవబెట్టి దాని మీద నూనె పోసి, ఎక్కడిది నూనె? చేతికర్రతో మాత్రమే కదా బయలుదేరి వెళ్ళింది జేకబ్. నూనె ఎక్కడిది? ఆత్మీయులు గమనించాలి. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా అన్నట్లుగా ఆత్మీయులు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఉపదేశాన్ని, దైవ సిద్ధాంతాన్ని పొరపాటున మరవరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గుండెల్లో ఉండాలి. ఆ వాక్యము, ఆ ఉపదేశము, ఆత్మాభిషేకము, సహవాసం, నూనె అంటే ఇవన్నీ పొరపాటు మర్చిపోకూడదు.
అలా మర్చిపోకుండా యాకోబు కాపాడుకున్నాడు కనుకనే 20 ఏళ్ల తర్వాత ఆ ప్రాంతంలో ఎవరు తెలియకపోయినా కొత్తగా వెళ్ళినా చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఆస్తిని సంపాదించుకొని క్షేమంగా బేతేలు నుంచి హెబ్రోను వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. జేకబ్ మంచి ప్రార్థనా వీరుడు. మనకు తెలిసిన కోణం మోసగాడు. ఎవరిని మోసం చేశాడు చెప్పండి? వాళ్ళ నాన్నని మోసం చేశారు అన్నాడు. యాకోబు కాదు మోసం చేసింది, వాళ్ళమ్మ నేర్పించింది. అబద్ధాలు చెప్పడం వాళ్ళమ్మ నేర్పించింది, రంగులు వేసుకోవడం వాళ్ళమ్మ నేర్పించింది, వేషాలు వేయడం వాళ్ళమ్మ నేర్పించింది, అబద్ధాలు చెప్పడం వాళ్ళమ్మ నేర్పించింది, బోటకపు మాటలు వాళ్ళమ్మ నేర్పించింది. యాకోబు కాదు సుమా. అందుకే దేవుడు అంటారు, నేను యాకోబు దేవుడిని చెప్పుకోవడానికి పొరపాటు నేను సిగ్గుపడను. కారణం, అబ్రహాం అయితే విశ్వాసవీరుడు, ఇస్సాకు అయితే మంచి ప్రేమ విధేయత కలిగిన వాడు. యాకోబు మోసగాడని అంటున్నాం. మనం హోషేయ గ్రంథంలో గమనిస్తే మలాకీలో మగసిరి కలిగి పోరాడాడు. పాస్టర్లు కూడా బల్లలు గుద్ది చెప్తా ఉంటారు, సంగమా మీరు పోరాడాలి, ధర్నా చేయాలి దేవుని దగ్గరని. ఆ కింద వాక్యం చదివినవరి పాస్టర్లు, ఆ కింద వాక్యం మీరు కూడా చదవరు. ఆ కింద వాక్యంలో చక్కగా ఉంటుంది, త్రికోణపు ప్రార్థన. ఎంతగా మగసిరి కలిగి పోరాడాడో అంత బ్రతిమలాడాడు, అంత కన్నీరు కార్చాడు, ఎంత కన్నీరు కార్చాడో అంత మగసిరి కలిగి పోరాడాడు, ఎంత మగసిరి కలిగి పోరాడాడో అంత బ్రతిమలాడాడు. మనోళ్ళు బ్రతిమలాడరు, కన్నీరు కాల్చరు, దబాయిస్తారు దేవుణ్ణి. ఎలా కుదురుతుంది? వ్యాజ్యమాడాలి, వాస్తవమే. మన దగ్గర రైట్స్ ఉన్నప్పుడే వ్యాజ్యమాడాలి, లేకపోతే బ్రతిమలాడాలి, కన్నీరు కార్చాలి. యాకోబులో ఈ అనుభవాలన్నీ ఉన్నందువలన యాకోబు 28 పొద్దు గుంకెను అని ఉంటుంది. 32 అధ్యాయంలో సూర్యోదయమాయను. ఈ 4 అధ్యాయాలు 20 సంవత్సరాలు చీకట్లోనే చిందులాడాడు జేకబ్. తెలియని మార్గంలో ఎన్నెన్నో ప్రయాసలు పడ్డాడు. ఆ తర్వాత నీతి భాస్కరుడైన క్రీస్తు కిరణాలు యాకోబు మీద ఉదయించేసరికి సంతోషగానాలతో తిరిగి బయలుదేరి హెబ్రోనుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుచూ ఉండగా యాకోబు మంచి ప్రార్థనా వీరుడు. మచ్చలుగా పుట్టినప్పుడు, తెల్లగా పుట్టినప్పుడు కూడా ఆ తర్వాత అధ్యాయాల్లో దాని డెఫినేషన్ చెప్తాడు. నేను దర్శనమందు చూశాను. కనుక ఆత్మీయులు ఏది చేయాల్సి వచ్చినా, ఎలా చేయాల్సి వచ్చినా తప్పనిసరిగా ప్రార్థన అనేది చాలా 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 ప్రాముఖ్యమైన వాస్తవాన్ని మీరు గమనించాలి. రెండో మాట, లూకా సువర్తమానం 1వ అధ్యాయం. లూకా సువర్తమానం 1వ అధ్యాయం 79 చివరి భాగం. లూకా సువర్తమానం 1వ అధ్యాయం 79 కిందది. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు. చాలు. మొదటిది ఎరగని మార్గం, 2 సమాధాన మార్గం. ఈ రోజున సమాధానం కరువైపోయినది. మొన్న మోడీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రితో కలిసి మనం సమాధాన పడదాం అని మాట్లాడుకుని వచ్చాం. మరుసటి రోజు ఈనాడులో శ్రీధర్ కార్టూన్లో రాస్తాడు, పెద్ద గోడ ఒకటి ఉంది, మోడీ గారి ఇటు నుంచి మనం సమాధాన పడదాం అంటున్నాడు. వీడు పాకిస్తాన్ ప్రధానమంత్రి లేడు, టెర్రరిస్టుల్ని, ఆల్ఖైదా వాళ్ళందరినీ మోకరింపు చేసి వాళ్ళ మీదకి ఎక్కి ఓకే మనం సమాధాన పడదాం అంటున్నాడు. సరదాగా సమాధాన చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఓ ప్రక్కన సమాధాన చర్చలు జరుగుతూనే ఉంటాయి. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టి గన్లు కొంటూనే ఉంటారు. సమాధాన చర్చలు జరుగుతూనే ఉంటాయి. బిస్కెట్లు తిని కాఫీ తాగుతూనే ఉంటారు. ఇక్కడేమో కొంపలు కూల్చేస్తూ ఉంటారు. సమాధానం. ఇంట్లో సమాధానం, సంఘంలో సమాధానం, వ్యక్తిగత జీవితంలో సమాధానం, దేశాల్లో సరిహద్దుల్లో సమాధానం కరువైపోయింది. మన పాదములను సమాధాన మార్గములో నడిపిస్తారు. ఇది కరువైపోయింది ప్రస్తుత బిజీ లైఫ్. ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో సమాధానం లేని పరిస్థితి. నాకు బాగా తెలిసిన కుటుంబం ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాను.
తలుపులేమో బార్లాగా తెరిచిపెట్టున్నాయి. ఇంట్లోకి వెళుతూనే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా బ్రదర్, సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అంటే వంటగది నుంచి సమాధానం లేదు, ఇటు నుంచి రిప్లై లేదు. తిన్నగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. వస్తారులే, ఏదో పని మీద ఉన్నట్టున్నారని. అరగంట గడిచినా రాలేదు. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ గారు, బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఎవరు లేరు, తలుపులేమో ఓపెన్లో ఉన్నాయి. ఒకవేళ బ్రదర్ వెళ్ళిపోయాడేమో, ఈవిడ ఇల్లాలు ప్రక్కింటికి ఏమన్నా పని మీద వెళ్ళిందేమో, వస్తుంది అనుకుంటే వస్తుంది అనుకోవడం నా భ్రమే. 1.5-2 గంటలు అయిపోయింది, ఎవ్వరు రాలా. నేను వెళ్ళిపోదామంటే నాకు తెలిసి తలుపులు బార్లాగా తెరుచుంటే వెళ్ళిపోతే ఎట్లాగా కాపలాగా అద్దామని కూర్చుని. సో ఖాళీ ఉండడం దేనికని అక్కడ ఒక డైరీ ఒకటి ఉంటే టేబుల్ మీద డైరీ వర్క్నే అట్లా అన్నా. బాగుంది. ఇటువైపు కొన్ని ఉన్నాయి. పూర్వాపరాలన్నీ పరీక్షించిన మీదట నాకు అవగతమైంది ఏమిటంటే, ప్రశ్న ఇటుంటే సమాధానం ఇటుంది, ప్రశ్న ఇటుంటే సమాధానం ఇటుంది, ప్రశ్న ఇటుంటే సమాధానం అటుంది. 1-2-3 మొక్కలే చదివి కొంచెం కిందకెళ్తే మ్యాటర్ బాగలేదు, అందుకని మరతిట్ట పెట్టా. 12:30కి పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. అంకుల్ ప్రైజ్ లాట్ రా, మీ అమ్మగారు ఎక్కడా, మీ నాన్నగారు ఎక్కడరా? లేరా పాస్టర్ గారు, లేకేగా నేను కాపలా కాస్తున్నాను ఇక్కడ. అరే ఈ డైరీ సంగతి ఏంట్రా అన్న. అదా 3 నెలల నుంచి మా మమ్మీకి డాడీకి మాటలు లేవులేండి, అందుకని. అరే వాళ్ళ సంగతి కాదురా, ఈ డైరీ సంగతి ఏంట్రా అంటే, అది 3 నెలల నుంచి మా మమ్మీకి డాడీకి మాటలు లేవు, అయితే వాళ్ళు ఈ డైరీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పాడు. నిజమే, ఇప్పుడు చెప్తా అందులో ఏముంది. ఇటువైపు బుద్ధి లేదానా, 7 అయింది టైము, భర్తకి కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు, సంసారమేనంటే నువ్వు అని ప్రశ్న. దీనికి సమాధానం ఇటుంది, దున్నపోతాడా. 3 రోజులైంది కాఫీ పొడి అయిపోయి, 3 రోజుల నుంచి చెప్తా ఉన్నా, తీసుకొస్తేగా గొంతులో పోయేటాక అని ఇటు ఉంది ప్రశ్న ఇటు. నేను ఆ 2 చదివి మోతేసేసండి, కిందకి వెళ్తే బాగాలేదని. నేను పిల్లల్ని అడిగా, మీ అమ్మగారు రాసినట్లు మీ నాన్నగారికి ఎలా తెలుసు, మీ నాన్నగారు రాసినట్లు మీ అమ్మగారికి ఎలా తెలుసురా అని అడిగా. పిల్లలన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదండి. ఈయనగారు వచ్చి రాసేస్తాడంట, రాసేసి ఆ పెన్నుతో టేబుల్ మీద, ఆవిడ వంటగదిలో ఉంటుందిగా, ఈ చప్పుడు విని ఆవిడ వస్తుంది అనుకునేసరికి పెన్ను అక్కడ పెట్టి వెళ్ళిపోతాడంట. ఆవిడ వచ్చి సబ్జెక్ట్ చదువుకొని దానికి సమాధానం ఇటువైపు రాసి, ఆవిడ కూడా ఏం సంసారం నాకు అర్థం కావట్లేదు. ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే కంచంలో తింటూ, ఒకే మంచం మీద పడుకుంటూ, ఒకే కొండలో నీళ్లు తాగుతూ సమాధానం లేదు. భార్యాభర్తల మధ్యలో అసమాధానం, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో అసమాధానం, ఎవరికి వాళ్ళే పొసగని పరిస్థితులు. ఈ అసమాధానానికి కారణం ఏంటంటే, ఒకరికి మధ్యలో సమాధానకర్త అయిన దేవుడు లేకపోతే ఈ ప్రేమలు అనురాగాలు. తిమోతి పత్రికలు అప్పుడే రాస్తాడు, దుర్దినములు రాబోతా ఉన్నాయి, ప్రభు రాకడ సమీపిస్తున్నప్పుడు అనురాగ ద్వేషులు, సజ్జన ద్వేషులు, అనురాగం లేనివాళ్ళు, మమకారాలు లేనివాళ్ళు, ఉప్పు కారాలు రంగరించి గొంతులో పోసేవాళ్ళు ఉంటారు. ప్రభు రాకడకు అది లోకస్తుల సంగతి. ఆత్మీయుల జీవితంలో సమాధానం, వాక్యం అంటుంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేరు. అందరితో పరిశుద్ధత ఉంటే ఆటోమేటిక్గా సమాధానం ఉంటుంది, అందరితో సమాధానం ఉంటే ఆటోమేటిక్గా పరిశుద్ధత ఉంటుంది. కొంతమందికి అదేంటో మనకు అర్థం కాదు. ఒకళ్ళు పలకరించడం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ సమాధానం, ఆ ప్రేమ ఇవి కరువైపోతూ ఉన్నాయి ఆత్మీయుల మధ్యలో. వాక్యం అంటుంది, సమాధాన మార్గంలోకి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎప్పుడు? ప్రార్థించుచూ ఉండగా. ఐసక్ తెల్లవారుజామున లేచి దొంగల బండి ఎక్కి పారిపోదాం అనుకున్నాడు. కరువు వచ్చింది. ఆ రాత్రి దేవుడు మాట్లాడి
అబ్రహాముకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమన్నాడు. ఇస్సాకు ఉదయాన్నే లేచి తన దగ్గరున్న కొంచెం పైసలతో విత్తనాలు తెచ్చుకొని కన్నీటితో పిడికిడి విత్తనాలు విత్తి సంతోష గానాలతో పనులకు వస్తున్నారు. ఎవరి మానాన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఎవరికి వాళ్ళే దీవించబడి ఆశీర్వదించబడుతున్నారు. ఫిలిస్తీన్ల యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ఒకడు బాగుంటే చూడలేరిక, వాళ్ళని విషపు చూపు చూస్తూ ఉంటారు. అసూయ, ఫిలిస్తీన్ల స్పిరిట్ ఏమిటంటే అసూయ, 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 కక్ష. ఫిలిస్తీన్లు ఇస్సాకు మీద అసూయ పడ్డారట. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే ఇస్సాకు ఆ ప్రాంతంలో అబ్రహాము తవ్విన బావుల్ని ఫిలిస్తీన్లు పూర్తి చేస్తే వాటిని తవ్వితే ఆ ఊరోళ్ళు వచ్చి అన్నారు, ఈ ఊరు మాదిరో, ఈ బావి మాదిరో, ఈ బావి మాదిరో, బావిలో నీళ్లు మావిరో అన్నారు. ఇస్సాకు అన్నారు, మీదైతే అయి ఉండొచ్చండి, 10 రోజుల నుంచి 10 మంది కుర్రాళ్ళని పెట్టి కష్టపడి ₹1,00,000 ఖర్చు పెట్టి తవ్విచ్చా, మీరు ₹1,00,000 ఇస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. లచ్చ లేదు, నీ బొందా లేదు, చంపా, గెట్ అవుట్. జగడం ఆడారట. ఓకే ఓకే వెళ్ళిపోయాడు. బేర్షబా వెళ్ళి అక్కడ బావులు తవ్వితే అక్కడ నీళ్లు పడ్డాయి. మరలా ఆ వాళ్ళు వచ్చారు, ఈ దొర ఏందిరో సార్, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఒకటనే కాదు, వాళ్ళు ఆ బ్యాచ్ ఇది మా బ్యాచ్, ఈ ఊరు మాది, బావులు మావి, బావిలో నీళ్లు మావి, మరి నన్ను ఏం చేయమంటారు, గెట్ అవుట్ అంటే. ఆల్రెడీ అక్కడ ₹1,00,000 నష్టపోయానండి, మరి ఇక్కడ ₹1,00,000 నష్టపోయానండి, మీరు ₹1,00,000 ఇస్తే నేను పగిలిపోద్ది, బయలుదేరు. జగడం ఆడారు, విరోధాన్ని కలుగు చేశారు, కొట్లాడారు, తరిమి 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 నిలకడగా నిలబడినివ్వకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా ఇస్సాకు మీద అసూయ పడ్డారు, జగడమాడారు, విరోధాన్ని కలుగు చేశారు, ఎడబాటు కలుగు చేశారు. ఇది ఇస్సాకు జీవితం. ఇస్సాకు కూడా మౌనంగా వెళుతున్నారు. చివరికి రెహబోత్ వెళ్ళిన తర్వాత బావులు తవ్వి చూస్తూ ఉన్నాడు. ఎవరో అడిగారు, ఏమంటే స్టార్ట్ చేయమంటారా వ్యవసాయం అన్నారు. ఆగండ్రా, మరలా ఆ పాట వినబడుతుందో చూద్దాం. ఏ పాట? ఈ ఊరు మాదిరి. వినబడకపోగా ఫిలిస్తీన్ రాజు, గెరారు రాజు ఈ ఇస్సాకుని ఎవరైతే తరిమి 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 కొట్టారో వాళ్ళందరూ గుంపు కట్టుకొని వస్తున్నారు. ఏమండి, ఇస్సాకు కూడా మనిషేగా. మామూలుగా నాగుపాముకి, తాచుపాముకి తోక దొక్కితే లేచుది తాచుపాము. ఇప్పుడు వానపాము కూడా పామేగా, చెప్పరే, వానపాము కూడా పామేగా, దానికి కూడా రోషము కోపం ఉంటుందిగా. దానికి ఉండదులే అనుకుని అస్తమాట్లో కెలికేమనుకోండి ఆ వానపాముని, నాగుపాములాగా బొస్ అని లాగిపోయినా బుస్ అని అంటదిగా. ఈ ఇస్సాకు మహాసాత్వికుడు, వాడు ఎల్లగొట్టాడు, వీళ్ళు ఎల్లగొట్టాడు, వీళ్ళు ఎల్లగొట్టారు మాస్తమే. ఎదురు దెబ్బలు తగిలి 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 ఎదురు తిరిగే ధైర్యం వచ్చింది. వాళ్ళందరూ కట్టుకొస్తే, రేయ్ మీరందరూ నా మీద పగబట్టి నన్ను వెళ్ళగొట్టారు, ఎందుకు వచ్చారా మీరు ఇక్కడికి? వాళ్ళు అంటారు, మరి ఎందుకు బెదరు అంత బీపీ వచ్చింది నీకు? మేము సర్వశక్తి కలిగిన యెహోవా నీకు తోడై ఉన్నట్లుగా చూసాం మేము, అందుకే నీతో సమాధాన పడదామని వచ్చాను. కోటలు చపళ్ళు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడై ఉన్నట్లుగా, నీకు తోడై ఉన్నట్లుగా మేము చూసాం. ఎవరాళ్ళు? ఇస్సాకు ఇంటి పేరటోళ్ళు కాదు, ఇస్సాకు భజన చేసేవాళ్ళు కాదు. వాళ్ళు తరిమి తరిమి కొట్టిన వాళ్ళు, విరోధం కలుగు చేసిన వాళ్ళు, జగడమాడిన వాళ్ళు, అసూయ పడ్డవాళ్ళు, కక్ష సాధించిన వాళ్ళు, వాళ్ళందరూ కట్టగట్టుకొని వస్తున్నారు. యెహోవా నీకు తోడై ఉన్నట్లు మేము చూసామయ్యా. ఇప్పుడు మనల్ని మెచ్చినోళ్ళు, నచ్చినోళ్ళు అయితే మనల్ని గురించి ఉన్నది లేనిది గట్టిగా చెప్తారు. ఆ మధ్య పాస్టర్ గారు వాళ్ళ ప్రాంతానికి పిలిచి ఇదిగో జాన్ వెస్లీ గారు అంటే మీరు ఏమనుకున్నారు? ఆయన మనిషి కాదు. ఒరే మనిషినే కదరా, నేను మనిషి కాదు, ఆయన దైవ స్వరూపి పాన్లే అనుకున్నారు. దైవ స్వరూపి అంటాడు. ఆయన దేశ విదేశాల్లోనే కాదు, అంతర్జాతీయంగాను ఈ మధ్య అంతరిక్షంలో కూడా వాడబడ్డారు. నేను వచ్చే అంతరిక్షానికి నేను ఎక్కడ వెళ్ళాను? వెళ్తారు మీరు. ఎందుకు వెళ్ళి ఏం చేయను? అక్కడ ఏలియన్స్కి వాక్యం చెప్పాలంట. ఎందుకంటే నేనంటే ఇష్టం కనుక ఉన్నది లేని కొట్టేశాడు ఆయన.
ప్రియులారా, ఈ ఈ ఈ ఇస్సాకు దగ్గరకు వచ్చినది ఎవరు? ఆయన నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు కాదు. తరిమి 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 కొట్టినోళ్ళు, జగడమాడినోళ్ళు, ఎడమ కలుగు చేసిన వాళ్ళు, విరోధాన్ని కలుగు చేసిన వాడు, వెళ్ళగొట్టేసిన వాళ్ళు, వాళ్ళందరూ కట్టగట్టుకొని వచ్చి అంటారు, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నట్లుగా మేము చూసాం, నీతో సమాధాన పడాలని వచ్చామయ్యా. మన దేవుడు ఎవరో తెలుసా? సమాధాన మార్గంలోకి మనల్ని నడిపించే దేవుడు. ఎవరితో మనకు అసూయ, కక్ష, విభేదాలు ఉండరాదు. వాస్తవంగా యేసయ్య అంటారు, మీరు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు మీ సహోదరుని మీద ఏదైనా ద్వేషం అని తెలిస్తే అర్పణ ప్రక్కన పెట్టి మీరు వెళ్ళి సమాధానపడి అప్పుడు రావాలి. ఇది బేసిక్, ఫండమెంటల్ బేసిక్. మీలాంటోళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తారు, పాస్టర్ గారు రేపు బల్లారాధనలో పాలు పొందాలి కదండి, మా బంధువులతో కొంచెం అసమాధానం. మాది అసలు తప్పేం లేదంటే వీళ్ళు అడిగారు కనుక మేమేమంటాం, తప్పదు బ్రదర్, ఒక మెట్టు దిగండి, వెళ్ళి సమాధాన పడండి. వీళ్ళు వెళ్ళినా వాళ్ళ సమాధాన పట్ల వాళ్ళు లోకస్తులు. 2వ నెల ఒక మెట్టు దిగమన్నా, 3వ నెల వచ్చి అడిగారు, పాస్టర్ గారు బలలో పాల్పోదు, మీకు ఇబ్బంది లేదు కదమ్మా, మీరు సమాధానం కోరుకుంటున్నారు, వాళ్ళు ఒక మెట్టు దిగండి. ఇక ఏళ్ళకి కోపం వచ్చి ఎప్పటికి ఉన్న మెట్లని దిగామయ్యా, ఇక గొయ్యి తీసి గోతులో కూర్చోవాలి. ఇంక నేనేం చెప్తాను, ప్రభు చెప్పింది అదే కదా, ప్రభు చెప్పిందే నేను చెప్తున్నా. ఇది ఫండమెంటల్. 2 ఇంకోటి చెప్తాను. మెక్సికో నుంచి 20,000 మంది సైన్యంతో వస్తున్నాడు ఒకడు. మెక్సికో నుంచి 20,000 మంది సైన్యం. మంచోడు పాపం మెక్సికో వాడు. ఊరు బయట ఆపి రాయబారాన్ని పంపించాడు. 20,000 మంది ఉన్నారు అబ్బాయి, మరి నీ దగ్గర ఎంతమందిని చూసుకో, మరి యుద్ధానికి రమ్మంటావు, వస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇతను బలహీనుడు, చేతగాని వాడు, 10,000 మందే ఉన్నారు. యేసయ్య అంటారు, బలహీనుడు తానే వెళ్ళి సమాధాన పడాలి. ఇది ఫండమెంటల్ ఉపదేశం. మనమే వెళ్ళి సమాధాన పడాలి, మనమే వెళ్ళి సమాధాన పడాలి, బలహీనులం గనుక. కానీ ఇస్సాకు జీవితంలో ఎవరెవరైతే శత్రువులుగా ట్రీట్ చేశారో వాళ్ళందరి జుట్టుబట్టి లాక్కొచ్చి ఇస్సాకుతో సమాధాన పడేటట్లుగా దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం. చదువుతారు ఒక మాట కీర్తనల గ్రంథం 55:18. వాళ్ళెవ్వరూ నా మీదికి రాకుండా సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు వాళ్ళెవ్వరిని మన దరి చారనివ్వకుండా, వాళ్ళ చూపు మన మీద పడనివ్వకుండా అగ్ని కంచె కాపుదలను మనకు అనుగ్రహిస్తారు. ప్రియులారా, వాళ్ళొచ్చి మనతో సమాధాన పడటమే కాదు, మనకు లోబడి ఉండేటట్లుగా కూడా ప్రభు చేస్తారట. లోబడి ఉండేటట్లు చదవండి. 2 శామ్యూయల్ చాప్టర్ 10:19. సమూయేలు 2వ గ్రంథం. కొంచెం కష్టమేలేమ్మా, కొంచెం కష్టమేలే ఆ పదం. అదోదు 10:19. హదదెజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా కొట్టబడి ఉండట చూచి ఇశ్రాయేలీయులతో సమాధాన పడ్డం మాత్రమే కాదు, వాళ్ళకి లోబడి ఉన్నారట. ప్రార్థన చేయండి. ఎవరి విషయంలో మీరు కాస్త అసమాధానంగా ఫీల్ అవుతూ కాస్త మానసికంగా సింక్ అవుతా ఉన్నారు, ప్రార్థన చేయండి. సమాధానకర్తయగు దేవుడు వాళ్ళనే మీ దగ్గరకు తీసుకొచ్చి సమాధానపరిచి మీకు లోబడి ఉండేటట్లుగా ప్రభు కార్యాలు జరిగించునుగాక. మూడో మాట చెప్తాను. యోహాను సువర్తమానం 16:13. యోహాను సువర్తమానం 16వ అధ్యాయం 13వ వాక్యం. ఎవరు? సత్యస్వరూపియగు ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఎప్పుడు? ప్రార్థించుచూ ఉండగా. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత
ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు కనబడ్డ ప్రతి ఒక్కరికి చెప్పిన మాట, మీరు మేడగదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించండి. శిష్యులారా, సేవ ప్రక్కన పెట్టండి. మొదట మీరు వెళ్ళి ఆత్మని పొందండి. మొదట మేడగదిలోకి వెళ్ళి ఉపవసించండి, ప్రార్థించండి. నా తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ మీ మీద కుమ్మరించబడేంత వరకు మీరు ప్రార్థించండి. వాట్ ఫార్? దేనికి? సర్వసత్య స్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోకి నడిపిస్తారు. మీకు అందరికి ఇప్పుడు సత్యం తెలుసు. యేసు ప్రభు ఎవరో మీకు తెలుసు. యేసయ్య అంటారు, నేనే మార్గం, సత్యమై ఉన్న యేసు మీకు తెలుసు. సర్వసత్యంలోకి మీరు నడిపించబడాలంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. మరి ఎంతమంది దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక మీద దాని కొరకు మీరు ప్రార్థించండి. విధేయులకు అనుగ్రహించబడే ఆత్మే పరిశుద్ధాత్మ. ఉపవసించండి, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో కుమ్మరించబడి, మీ హృదయంలో స్థిరపరచబడి, సంచకరువుగా కుమ్మరించబడి సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తూ ప్రభు యొక్క ఆత్మ ఆయన పోలికగా మనల్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకు ఉండాలి? పౌలు అంటారు, ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మారిపోతారు. మనకు తెలుసుగా, 10 లీటర్ల పాలు కాస్తంత తోడుచుక్క దాంట్లో వేస్తే, అందులో వేస్తే తెల్లవారేసరికి ఈ పాలన్నీ ఏ రూపంలోకి వెళ్ళిపోతాయి? తోడుచుక్క రూపంలోకి వెళ్ళిపోతాయి. అలాగే దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే మనలో ఉన్న ప్రతి అంధకార క్రియ, పవిత్రతకి విభిన్నమైన ప్రతి పరిస్థితులు ఒప్పింప చేస్తూ ఆ పోలికగా మనల్ని మార్చేస్తారు ఆయన. ఆమేన్. సత్యం ఏంటి? సర్వసత్యం ఏమిటి? 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు ఒక అంకుల్. ఆయనకి 68 ఏళ్ళు అనుకుందాం. పక్షవాతం రావడానికి 30 ఏళ్ళు టార్గెట్. 30 ఏళ్ళప్పుడు పక్షవాతం వచ్చుంటే అప్పటికి 38 అయింది. మొత్తం 68 అంకులు. యేసు ప్రభు ఆయన చూసి స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు. మనతో ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖం చూసి మాట్లాడాలి. యేసయ్య మాట్లాడుతున్నా, స్వస్థపడగోరుచున్నావా అంటే నాకంటే ముందు ఇంకోటి దూకేస్తున్నాడు. యేసయ్య అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా? తల పైకెత్తి, ఎవరు బాబు నువ్వు? నేను పెద్ద డాక్టర్వా నువ్వు? ఏదో ఒకటి మాట్లాడాలి. యేసయ్యను చూడలేదు అతను. అహంకారం, గర్వం, తలదించుకో, నాకంటే ముందు ఇంకోటి దూకేస్తున్నాడు. యేసన్న గారు అంటాడు, ఈడు బాగుపడ్డు ఇంకోటి బాగుపడినాడు. ఇతను బాగుపడ్డు ఇంకోటి బాగుపడితే చూడలేడు. మరలా యేసయ్య అడిగారు, స్వస్థపడగోరుచున్నావా? నన్ను తీసుకెళ్ళేటాకి ఎవరు లేరండి. యేసన్న గారు అంటారు, మరి ఈ 38 సంవత్సరాలు నీతో చెట్ల ప్యాకిలాడింది ఎవర్రా? ఈ 38 సంవత్సరాలు నీకు బట్టలు ఉతికిచ్చింది ఎవర్రా? 38 సంవత్సరాలు నీతో పోసుకోలు కబుర్లు చెప్పింది ఎవర్రా? అన్నీ చేయటానికి అన్నీ ఉన్నారు, కానీ వీడిని బాగు చేయడానికి తీసుకెళ్ళేటాకి ఎవరు లేరంట. యేసన్న గారు అంటారు, నన్ను తీసుకెళ్ళేటాకి ఎవరు లేరు అనకపోతే సంవత్సరానికి ఒకసారి అటంటే 10 ఏళ్లలో లోన పడ్డండి. వీడు దుర్మార్గుడు బాగుపడాలని ఆసక్తి లేదు. అక్కడ కమ్మగా పడుకొని ఉన్నాడు. టయానికి తెచ్చిపెట్టి తింటుంటే శుభ్రంగా తిని ఆ రక్తానంతా నల్లులు తాగుతున్నాయి జలగలో. యేసయ్య అన్నారు, నీ పరుపెత్తుకొని లే. అంతవరకు అతను యేసయ్యను చూడలా, వింటున్నారు. యేసయ్య మాటలు మాత్రం విన్నాడు. ఏదో చెప్పినట్టున్నాడు, పరుపెత్తుకుని లేచాడు. లేవడం ఆలస్యం. అదిగో అక్కడ ఉన్నారు కొంతమంది. వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు యేసయ్య ఏదో ఒకటి చేస్తాడు, ఆయన చేస్తాడు అంతే. మనం దెబ్బలాట పెట్టుకుందాం ఆయనతో. అతను లేవడం ఆలస్యం. ఊరకుక్కల్లాగా వచ్చారు. ఎలా లేస్తారు నువ్వు? ఎవరో ఇందాక నన్ను పరిపెత్తుకుని లేవమన్నారండి, లేచేసాను. ఎవరైనా? ఎవరోనండి? ఎట్లా లేస్తావు? పడుకో
ఆయన ఎవరో లేవమన్నారు, ఈరోజు లేవకూడదు, రేపు లేస్తులు, ఈరోజు మంచి రోజు కదా పడుకో, ఈరోజు మంచి రోజు కదా పడుకో, సబ్బాతు మంచి నోరుమై పడుకో, నువ్వు ఎట్లా వేస్తారు దరిద్రుడు ర్యాక్. సమాజం ఎలా తయారైందంటే వాడు బాగుపడతాను అంటే బాగుపడినివ్వట్లే. నేను దేవుని మార్గాల్లో నడుస్తానులేను అని అనుకుంటే అబ్బా భక్తి వచ్చిందిరా నీకు, అవి అటకారం. మొత్తం మీద వాళ్ళతో ఎవడో నిన్ను బాగు చేసింది ఎవడరా, ఎవరోనండి నీ పరిపెత్తుకుని లేవమన్నాడు, ఎవరో ఇందాక ఎవరు పరిపెత్తుకుని లేవమన్నా, నువ్వు ఆయన చూడలేదండి, నేను తలగోకుంటా ఉన్నాను ఇందాక. ఈ గొడవంతా అయిపోయిన తర్వాత అతను తిన్నగా సమాజ మందిరంలోకి వచ్చాడు. మంచోడు. బాగుపడ్డ వెంటనే భార్యకు ఫోన్ చేసి, ఏమే వస్తున్నా, వేసే బర్గర్ వేసే ఒకటి వచ్చేస్తున్నాను అనకుండా తిన్నగా సమాజ మందిరంలోకి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి యేసయ్య చర్మపు చుట్ట చేతిలో పట్టుకుని వాక్యం చెప్తా ఉన్నాడు. అతను అంటే యేసయ్యను చూడలేదు కానీ మాట విన్నాడు. అరే ఇందాక నాతో ఆయన అయినట్టున్నాడు రైష్, ఆయన అది ఆ వాయిస్ అయింది. సరిగా చూడలేదు ఇందాక. కూటమైన తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చాడు. వాస్తవంగా ఇప్పుడు కొంతమంది మాయగాళ్ళు బయలుదేరారు, మహానగరంలో మాయగాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వీళ్ళందరూ. ఎవడన్నా కొంచెం బాగా అయినట్టు చెప్పు, ఏం జరిగింది చెప్పు, నీకు చెప్పు, ఇది ఎన్నేళ్ళు, 4 అని చెప్పు, చెప్పింది ఈడే, 4 అని చెప్పు. బాగుపడ్డాడు అతను. యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య ఏం అడగాలి, బాగుంటుందా, మళ్ళీ ఏమన్నా లాగుతుందా, ముది కరెక్ట్గానే ఉంది, ఏం లేదుగా, డోంట్ వరీ ఆంటీ, ఓకే, ఏ డీటెయిల్స్ ఏం అడగలేదు. రావడం యేసయ్య ఒకటే మాట అన్నాడు, బాగుపడ్డావు, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదిగా మారిపోకుండా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదిగా మారిపోకుండా ఇక మీదట పాపం చేయొద్దు. నేను ఆలోచిస్తున్నాను, ఈ మాట అరగంట క్రితం బెతెస్దా కోనేటి దగ్గరే చెప్పొచ్చుగా ప్రభు, అండి చెప్పొచ్చుగా, లోనకు రానిచ్చి చెప్పాడు ఈ మాట. అది సత్యం, ఇది సర్వసత్యం. యేసయ్య మాటలు ఎంత చక్కగా ఉంటాయో. వీధి సువార్తలో విత్తనాల గురించి పైనే డెఫినేషన్ చెప్తారు, గదికి వచ్చిన తర్వాత శిష్యులు అడిగితే డెప్త్లోకి తీసుకెళ్తాడు అదే మాటని, అదే విత్తనాల గురించిన ఉపమానాన్ని. ప్రిలారా, వీధి సువార్తలో సత్యాన్ని గురించి చెప్తాం, యేసు ప్రభు రక్షకుడు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్తాం. ఇక ఆదివారం ఆరాధనలో కూడా పాపులు రక్షించడానికి వచ్చాడు ప్రభు అని ఎలా చెప్తాం. ఇక్కడ చెప్పేది సర్వసత్యం. ఒకవేళ అతను సర్వసత్యానికి అంగీకరించకపోతే ఏమనేవాడు తెలుసా, ఏమిటి మరింత కీడు కలగకుండా నిమిత్తం మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డగా మారిపోవడం, పాపం చేయొద్దా, పెద్ద చెప్పొచ్చేవాళ్ళే బాబు, 38 ఏళ్ళు అక్కడే పడుకున్నా, ఏం అనుభవించాల లోకాన్ని, ఇంకంటే ఎంతకాలం బతుకుతానో, ఇటు తిప్పితే సినిమా వాల్ పోస్టులు ఉంటున్నాయి, టీవీలో 24 గంటలు 150,000 ఛానళ్ళు వస్తున్నాయి, మరింత కీడు అంటే, ఒరే బామర్దే ఆ పరిపెత్తుకెళ్ళి అక్కడే పడుకుందాం, మరింత కీడు. కొంతమంది సర్వసత్యాన్ని అంగీకరించట్లేదు ఈ రోజున. పైపైనే జీసస్ లవ్స్ యూ, ఇంకంతే లవ్వే నీకు ఎంతసేపు, లోపలికి రాడా, లోతులోకి రారేక, సర్వసత్యం ఏమిటో గ్రహించరా. నా దేవుని ప్రియులారా, ఆత్మీయులు సర్వసత్యాన్ని గ్రహించాలి. యోబు గ్రంథం 42:5 వాక్యం అనుకుంటాను, జోబ్ 42:5, వినికిడి చేత నిన్ను గురించిన వార్త విన్నాను నేను ఇందాక, వినికిడి చేత కేవలం నిన్ను గురించిన వార్త విన్నాను, అయితే ఇప్పుడు కన్నులారా నేను చూస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. వినడం వేరు, సర్వసత్యములోకి నడిపించబడ్డం వేరు. ఈ అనుభవాలు ఎప్పుడు సాగుతాయి? ఆత్మీయులు రక్షణ పొందిన తర్వాత ప్రార్థించాలి. మనోనేత్రములు వెలిగించబడిన వారే ప్రభు ప్రత్యక్షతను అనుభవించాలి. కొర్నేలి ఓ సాధారణమైన ఒక వ్యక్తి. కొర్నేలి
నేను మా ఇంట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు నేను చూశాను. ఆత్మీయులు ప్రతి ఒక్కరూ మీ ఇంట ప్రార్థన చేస్తూ దైవ దర్శనాన్ని చూడాలి. ఆ సత్యస్వరూపియగు ఆత్మని పొందుకొని ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగా మారిపోవాలి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ప్రవచన గ్రంథాల్లో రాయబడిన మాటలు ఒక్కొక్కటిగా నెరవేర్చబడిపోతూ ఉన్నాయి. నేడో రేపు నేడో రేపు. నెట్లో మీకు తెలుసు కదా, సెప్టెంబర్ 23 అని ఒకరు, సెప్టెంబర్ 28 అని ఒకరు. బ్లడ్ మూన్, చంద్రుడు ఎరుపెక్కుతున్నాడు, 4 సార్లు ఎరుపెక్కుతాడని జూయిష్ క్యాలెండర్లో ఉంది. గత సంవత్సరం ఏప్రిల్, గత సంవత్సరం అక్టోబర్, ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖున ఎరుపెక్కాడు. రేపు సెప్టెంబర్ 23 కానీ 28 కానీ ఎరుపెక్కితే యుగాంతం అని యూదులు చెప్తున్నారు. మనం ఫాలో అవుతున్నది ఈ బైబిల్ యూదుల్ది. సో వాళ్ళ చరిత్రలో ఏది ఉంటే అంటే ఒకటి యేసయ్య అంటారు, నేను వచ్చేది నాకే తెలియదని. యూదులకి ఎలా తెలుసు? మేబీ కొట్టిపారేద్దాం వాళ్ళ మాటలు. అయితే ఏ క్షణమో ఈ సెప్టెంబర్ 23 వరకు ఎందుకు, రేపు ఆగస్టు 1వ తారీఖు వస్తే ఇబ్బంది ఏముంది? ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన మన కుడి చేతిని పట్టుకొని మహిమలోకి మనల్ని చేర్చుకోవాలి. ఆసాపు మంచి భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన కుటుంబం, భార్యని కన్నపిల్లల్ని చక్కగా పోషించి పెంచుకున్నాడు. భక్తిహీనుల క్షేమం కంటపడ్డప్పుడు నా చేతులు కడుక్కొని భక్తి చేయడం వ్యర్థమైపోయిందని మదన పడిపోతున్నాడు, మత్సర పడిపోతున్నాడు. ఈ రోజున ఆత్మీయుల పరిస్థితి కూడా అలాగే ఉంది. భక్తి చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు మత్సర పడిపోతూ, ఏమిటి భక్తి, వాళ్ళలాగా లంచాలు కంచాలు మంచాలు, వాళ్ళలాగా ఎందుకు తెలిసిన దగ్గర నుంచి పోరాటాలు ఎందుకు వచ్చింది కూడా చేతులు కడుక్కొని వ్యర్థమైపోయిందని మదన పడిపోతున్నారు. అయితే దేవుడు అంటున్నారు, ఆసాపు కలగనిన వాడు కల మర్చిపోయినప్పుడు వాళ్ళ బ్రతుకుల్ని మర్చిపోతాను. అది నా పరిస్థితి ఏంటయ్యా? నీ కుడి చేతులు నేను పట్టుకుని నడిపిస్తాను. ఎప్పటి వరకు నడిపిస్తావయ్యా? మహిమలోకి నేను నిన్ను చేర్చుకుంటాను. అందుకే కీర్తనాకారులు స్టాంచ్ డిటర్మినేషన్, బోల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ సామిస్ట్, ఈ దేవుడు నమ్మదగినవాడు, మరణం వరకు సదాకాలం మనల్ని నడిపించగలడు. అలాంటి ఒక దృఢమైన విశ్వాసం, మహిమలో చేర్చుకునేంత వరకు ప్రభు మనల్ని నడిపించబోతున్నారు. అలా నడిపించాలంటే ప్రార్థన, అలా నడిపించాలంటే ప్రార్థన. ఇంకేమన్నా చెప్పండి పాస్టర్ గారు? ప్రార్థన. ఇంకో పాయింట్ ఏమన్నా? ప్రార్థన. ఇంకో పాయింట్ ఏమన్నా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆ దిశగా మెండైన ప్రార్థన అభిషేకం ప్రతి ఒక్కరిలో కుమ్మరించి మహిమలో చేరేంత వరకు ఆయన మన కుడి చేతిని పట్టి నడిపించునుగాక. దయచేసి అందరూ లేచి నిలవబడండి. ఒక్క 3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ జీసస్. వారు ప్రార్థించుచూ ఉండగా నేను వాళ్ళని నడిపిస్తాను. ఎరగని మార్గంలో నేను నడిపిస్తాను. సమాధాన మార్గంలో నేను నడిపిస్తాను. కుడి చేతిని పట్టి నడిపిస్తాను. సర్వసత్యములోకి నడిపిస్తాను. క్షామకాలమందు తృప్తిపరచి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా జీవితం కరువవుతోంది ఆత్మీయుల్లో. ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలతో పడి ప్రార్థనా జీవితం తగ్గుతూ ఉంది. గనుకే ప్రభు చెప్తున్నాడు, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఈ ప్రశస్తమైన సమయాన ఆకాశం వైపు 2 చేతులెత్తి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. సర్వశక్తిగల దేవుడు మనల్ని ప్రేమించి మనతో స్వచ్ఛంగా మాట్లాడారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థిస్తూ ఉండగా ఆయన మనల్ని నడిపిస్తారని, నడిపించే వాళ్ళు ఎవరు లేరని నిస్సహాయమైన స్థితిలో ఉన్నావా? ప్రియ సహోదరుడ, సహోదరి, నువ్వు ప్రార్థించడం ప్రారంభించగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఇది మొదలుకొని నేను నడిపించాలని కోరుకుంటున్న సమయం ఈ శ్రేష్టమైన సమయం. అందరూ చేతులెత్తి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను నడిపించండి, ప్రభువా నన్ను నడిపించండి. ఇదివరకు నువ్వు ఎన్నడూ వెళ్ళని ఒక నూతనమైన మార్గాలలో నా దేవుడు నేను నడిపించాలని కోరుకుంటున్నారు. కని విని ఎరగని అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించాలని కోరుకుంటున్నారు. ప్రియులారా, మన పాదములను సమాధానపు మార్గంలో నడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. నిశ్చయముగా సమాధాన లేని స్థితిలో
మరి మధ్యాహ్న కాల సమయం కొనసాగుతున్నావేమో, సమాధానం కొరకు పరితపిస్తున్నావేమో, సమాధాన పడడానికి కొరకు ప్రయాసపడుతున్నావేమో. క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మన హృదయాన్ని పరిపాలించున్నట్లుగా, సాధ్యమైన యెడల అందరితో మనకు సమాధానం కలిగేటట్లుగా ప్రభు మనకు సమాధానపు మార్గులు నడిపించాలని కోరుకుంటున్నారు. చేతులతో అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ప్రభు నాకు సమాధానం దయచేయండి, నాకు సమాధానం దయచేయండి, సమాధానాన్ని కలుగు చేయండి అని కోరుకుంటూ చేతులెత్తి మనమంతా ఈ శుభవేళ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయబోతున్నారు. ఆది అపోస్తుల దినములో ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు వారి మీదకి దిగి వచ్చిన బలమైన ఆత్మశక్తి ఈ మధ్యాహ్న కాల సమయం మన మధ్యలో దిగి రాబోతున్న సమయం. పరిశుద్ధాత్ముడు నేను నడిపించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నేను సర్వసత్యములోనికి నడిపించబోతున్నారు. చేతులెత్తి ప్రార్థించు, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి అని కోరుకుందాం. ప్రియులారా, నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపించి నిశ్చయముగా మహిమలోనికి మనల్ని నడిపిస్తారని వాక్యం తెలియచేస్తుంది. అందరూ చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమాస్వరూపి దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ శుభవేళ ప్రభా నీ బిడ్డలందరూ కూడా ఆకాశ వైపు చేతులెత్తి ప్రార్థించుచూ ఉన్నారు. నా ప్రభు, మీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించండి. మా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించే దేవుడవు, ఆలకించే దేవుడు. ప్రభు, మీ బిడ్డల ప్రార్థన ఆలకించి ఇది వరకు ప్రభు తండ్రి మునుపెన్నడు వెళ్ళని ఒక నూతనమైన మార్గాలలో మీరు నడిపించమని ప్రార్థన చేయించున్నాం. తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డల బ్రతుకులో సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. తండ్రి, మన పూర్వపితరుల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేశారయ్యా. వారిని ప్రభా ఎన్నడు వెళ్ళని నూతన మార్గాలు నడిపించి వారిని పోషించి సంరక్షించి భద్రపరిచి కాపాడిన దేవుడవు. తండ్రి, మా పితరులకి సమాధానాన్ని దయచేసిన దేవుడవు. తండ్రి, శుభ మధ్యాహ్నం తండ్రి, కూడి వచ్చిన వారందరి బ్రతుకులో అలాంటి గొప్ప ఘనకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభా, అందరితో సమాధానం దయచేయండి, సమాధానపు స్థితిని దయచేయండి. ప్రభా, సమాధాన రాజు నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మీరు అనుగ్రహించే సమాధానం ఒక్కొక్కరి హృదయాల్ని పరిపాలించేటట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు మీ సహాయాన్ని పొందడానికి కృప దయచేయండి. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేస్తానన్నారు. చేతులెత్తి నీ బిడ్డను అడుగుతున్నారు అభిషేకం కొరకు, చేతులెత్తి ప్రార్థించుచున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. ఆత్మదేవ నీవే సహాయం చేసి తండ్రి సర్వసత్యములోనికి మీరు నడిపించమని ప్రార్థన చేయించున్నాం. లోతైన అనుభవంలో, లోతైన ఉపదేశంలో, లోతైన ఆత్మ అనుభవాల్లో మీరు నడిపించమని ప్రార్థిస్తూ నా తండ్రి మహిమలో ఒక్కొక్కరు చేర్చబడేటట్లుగా కృపదయచేయమని వేడుకుంటున్నాం. నీ వలన బలం పొందు జనులు ధన్యులు, వాళ్ళు నానాటికి బలాభివృద్ధిని పొంది వారిలో ప్రతివాడు తప్పక సియోన్లో దేవుని సన్నిధిలో కనబడతారని వాక్యంలో రాయబడినట్లుగా ప్రతి వారు మహిమలో చేర్చబడాలి ప్రభా. మా ముగింపు మహిమగా మారాలి ప్రభా. మా ఒక్కొక్కరి ముగింపు మహిమలో చేర్చబడాలి తండ్రి. నిరీక్షణ పెట్టుకున్న ఒక్కొక్కరిని దర్శించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ ఇప్పటి వరకు నీ వాక్కును అందించిన మీ దాసుని మరింతగా ఆశీర్వదించి మహిమను పొందమని, మరింతగా ప్రభా ఈ పరీక్షలో వాడుకోమని, ఇంకా తండ్రి సాయంకాలం జరిగే కూడికను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రభా, ఇప్పటి వరకు మీరు మా మధ్యలో ఉండి నడిపించిన విధానాలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యపు వెలుగులు నడవాలని కోరుకుంటున్న ప్రతి వారికి కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.